హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్వర్ల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో విశాఖపట్నం నుంచి కాశీ వరకు కారులో ఎలా ప్రయాణించానని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో కాశీ వెళ్ళాలనుకుంటున్నానండి. కానీ మనం అనుకుంటే అయ్యేది కాదండి కాశీ విశ్వనాథుని దర్శనం. ఆ విశ్వనాథుడి దర్శనం అవ్వాలంటే అతనే మనల్ని పిలవాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను 2 సార్లు కాశీకి టిక్కెట్లు రిజర్వేషన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయాయండి. ఈసారి అందుకే ఫ్యామిలీతో కారులో వెళ్ళిపోయాము. పండగకి పిల్లలందరికీ సెలవులు ఉన్నాయి కాబట్టి పండగలో ప్లాన్ చేసుకున్నాము. నేను వెళ్ళే వే చూపిస్తూ కాశీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. భోగి రోజు ఉదయం 3 గంటలకే లేచి భోగి మంట వేసుకొని పిల్లలకి దిష్టి తీసి భోగి పిడకలు భోగి మంటలో వేసి మేము ప్రయాణానికి సిద్ధమయ్యామండి. అప్పటికే రాత్రే టిఫిన్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఆ రోజుకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి విజయనగరం, శ్రీకాకుళం, పలాస, పూరి, భువనేశ్వర్, కటక్, బాలాసూర్, బరిపాద, జంషెడ్పూర్, రాంచీ, జార్ఖండ్, హజీరాబాద్, ఔరంగాబాద్, వారణాసి. మేమంతా హైవే తీసుకున్నామండి. లూప్ లైన్ అయితే తీసుకోలేదు. ఇది విశాఖపట్నం నుంచి వారణాసికి వెళ్ళే దారి. అలాగే రిటర్న్ కూడా వచ్చే దారి నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. భోగినాడు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదండి. మా చిన్న పాపకి మొదటి సంవత్సరం పోసామండి. మరి ఈ సంవత్సరం ప్రయాణంలో ఉన్నాం కదా, అందుకే భోగిపళ్ళు అన్నీ కలుపుకొని తీసుకొని సాయంత్రం ఏదైనా దేవాలయంలో వేయవచ్చు కదా అని పట్టుకెళ్ళిపోయామండి. దారిలో ఒక దేవాలయంలో మేము భోగిపళ్ళు ఇలా దిష్టి తీసి పోసేసామండి. ఈ సంవత్సరం పోయకపోతే మళ్ళీ సంవత్సరం పోయడానికి అవదండి. అందుకనే గురువుగారిని అడిగితే ఇలా వేయొచ్చు అని చెప్పారు. ఈ భోగిపళ్ళు కార్యక్రమం అయిపోయాక మళ్ళీ బయలుదేరామండి. అప్పుడంతా 6 o'clockకి భోగిపళ్ళు కార్యక్రమం అయిందండి. అప్పుడు మేము ఇంకా అక్కడ స్టాప్ చేద్దాం, కారు స్టే చేద్దాము ఆ హోటల్లో అని మేము అక్కడ ఆగిపోయామండి. హోటల్ తరణిలో మేము ఆ నైట్ స్టే చేసామండి. హోటల్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. నైట్ వీడియో తీయడానికి అవ్వలేదండి, అందుకే మార్నింగ్ బయలుదేరే ముందు తీసాము. రూమ్ చూపిస్తాను చూడండి. ఫ్యామిలీతో ఉన్నాం కదా, నైట్ ప్రయాణించలేము కదా, అందుకనే ఇక్కడ ఆగిపోయామండి. 1200 తీసుకున్నాడు. మన స్టేట్ దాటాక డాబాల పక్కన మనం స్టే చేసే కన్నా ఇలాంటి సెంటర్లో ఉన్న హోటల్లో స్టే చేస్తే మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది. రూమ్ అయితే చాలా మంచిగా ఉంది. కిందన రెస్టారెంట్ కూడా ఉందండి. నైటు 10:30 వరకు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత అయితే ఉండదు. మేము ఫుడ్ తీసుకెళ్ళిపోయాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. ఆ నైట్ సరిపోయింది. పండగలో కాబట్టి మంచు విపరీతంగా ఉందండి. కానీ వాళ్ళు బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి హోటల్లో. హాట్ వాటర్ ఉంది స్నానానికి. మరుసటి రోజు ఉదయం 7:30కి బయలుదేరామండి. అలా ప్రయాణిస్తూ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 2 hours మేము ఉండిపోయాము అక్కడే. ఆ రోజు నైటు చూడండి, ఈ కనబడుతున్న లారీల వల్లనే ట్రాఫిక్ జామ్ అయిందండి. ఒక పక్క ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అవుతున్నాయి, అందుకే నైట్కి చేరుకున్నాము.
కాశీ పుణ్యక్షేత్రం గురించి, దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ స్థల మహత్యం గురించి కొన్ని విషయాలు చెప్తానండి. హిందువులు జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి అని అనుకుంటారండి. చిత్తశుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారి లోపల అనేక మార్పులు కలిగి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం అండి. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలముతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీ భూమిపై ఉన్న సప్తమోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోకెల్లా శ్రేష్టమైనది. కాశీలో గంగాస్నానం, బిందుమాధవ దర్శనం అనంతరం మొదటి డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యం. అలాగే వారాహిమాత దర్శనం. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది అని పెద్దలు చెప్తారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. మరణించిన వారి అస్థికలు కాశీగంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. ముందుగా నేను సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత వారాహిమాత అమ్మవారి దర్శనం చేసుకొని, వారాహి అమ్మ దర్శనానికి 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుందండి. మేము 6 గంటలకే వెళ్ళి లైన్లో కూర్చున్నామండి. మనం వెళ్తుంటే మనం తెలుగు వాళ్ళమని తెలిసిపోతుందండి. మన చుట్టూ ఉంటారు గైడ్స్. మీరు అవేవి పట్టించుకోకుండా నావిగేషన్ ద్వారా వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ సందులోంచి మేము అలా వారాహి అమ్మ ఆలయానికి వెళ్ళామండి. అలా వెళ్తే ఒక రూమ్లో కిందకి చూడాలి. భూగృహంలో ఉంటారు అమ్మవారు. పాదాలు, అమ్మవారి మొహము కనబడుతుందండి మనకి. నేను చూసినప్పుడు అమ్మవారి పాదాలు అలాగే అమ్మవారి మొహం చూస్తే చాలా పెద్ద నేత్రాలతో చాలా బాగా ఉందండి. కాశీ అంతా చాలా చిన్న సందులండి. ఒకవైపు ఒకరు వెళ్తే ఇంకొక వైపు ఒకరు రావడానికి అవుతుంది. వీరంతా వారాహిమాత దర్శనం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళే. మేము వెళ్ళిన తర్వాతే తాళాలు తీశారు. చాలామంది మీరు వెళ్తుంటే మేము తీసుకెళ్తాం, మా షాప్లో చెప్పులు పెట్టండి, మా షాప్లో ప్రసాదాలు తీసుకోండి అంటారండి. అవసరం లేదు. అక్కడ అమ్మవారి ఆలయం దగ్గరే చెప్పులు పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. మీరు గైడ్ సహాయం అయితే తీసుకోవక్కర్లేదండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతుంటాయి. ప్రతి వీధిలో పోలీసు వాళ్ళు ఉంటారు, అలాగే సాధువులు ఉంటారు. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఏ గుడికి వెళ్ళాలని చెప్పినా మనకి తోవ చెప్తూ ఉంటారు. వారాహి అమ్మ దర్శనం అయిన తర్వాత వచ్చి రైట్ సైడ్కి తిరిగితే దక్షిణాముఖి హనుమాను ఆలయం ఉంటుందండి. ఆ ఆలయం నుంచి కొంచెం కిందకి వెళితే అష్టాదశ శక్తిపీఠం అన్నపూర్ణాదేవి అసలైన విగ్రహం ఉంటుంది. విశ్వనాథుని దర్శనం అయిన తర్వాత ఇటువైపుగా వస్తే అక్కడ ఒక అమ్మవారు ఉంటారు, అన్నపూర్ణాదేవి. గూగుల్ నావిగేషన్ అయితే ఏ ఆలయం అయితే మనం అనుకున్నామో ఆ ఆలయం ముందుకు తీసుకువెళ్తుందండి. మేము కారు ఎక్కిన కానించి ప్రతిదీ గూగుల్ నావిగేషన్లోనే వెళ్ళామండి. రోడ్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. హైవేలు అన్నీ నేషనల్ హైవేసే తీసుకున్నామండి. లూప్ లైన్ అయితే అస్సలు తీసుకోలేదు. వారాహి అమ్మ దర్శనం అయ్యాక మేము కాలభైరవుడి స్వామి గుడికి వెళ్ళామండి. ఇది కాలభైరవ స్వామి గుడికి వెళ్ళే తోవ. టెంపుల్స్లో వీడియో ఎలా లేదు కదండి, అందుకని నేను ఓన్లీ తోవ మాత్రమే చూపిస్తున్నాను.
కాశీలో కాలభైరవుని దర్శనం తర్వాత వీపు మీద బెత్తంతో కొడతారని చాలా పుస్తకాల్లో చదువున్నాం, పెద్దలు చెప్పగా విన్నాం. కానీ మీరు అలా కొట్టించుకోవాలనుకుంటే ఆ పంతులు గారిని ఎంత తీసుకుంటారో అడిగి మరి మీరు చేయించుకోండి. ఎందుకంటే మనం అలా పూజ చేసిన తర్వాత కొట్టించుకున్న తర్వాత చాలా ఎక్కువ రేటు వసూలు చేస్తారన్నమాట వాళ్ళు. అందుకని ముందుగా జాగ్రత్తగా అడిగి చేయించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నానండి. మేమైతే అలా చేయించుకోలేదు. పోలీసు వాళ్ళైతే వీధి వీధికి ఉన్నారండి. మనం ఏం అడిగినా వాళ్ళు తాపీగా సమాధానం చెప్తున్నారు. ఆటో వాళ్ళు కంగారు పెడతారు, మీరు కంగారు పడకండి. వైజాగ్ నుండి కాశీ వరకు కారులో వెళ్ళిన మ్యాప్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకొక వీడియోలో మణికర్ణిక ఘాట్లో ఏముంది, కాశీ విశాలాక్షి దర్శనం, విశ్వనాథుని దర్శనం ఇవన్నీ చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ పెద్దదైపోతుంది. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను, వేసవి సెలవులు వస్తున్నాయి కదండి. ఫ్యామిలీస్తో తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చండి. అప్పటికి ఇంకా మంచి మంచి రోడ్లు అయిపోతున్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.